నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. అనేక మంది మంత్రులు అవినీతి ఆరోపణల్లో, అక్రమాస్తుల అర్జనలో కేసుల్లో బుక్కై జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొక మాజీ మంత్రి మమతా బెనర్జీకి బాగా దగ్గరివాడు అయినటువంటి సుజిత్ బోస్, ఈయన అగ్నిమాపక మంత్రిత్వ శాఖకి చెందినటువంటి వాడు, ఫైర్ సర్వీసెస్ మినిస్టర్. ఈయనకే ఇప్పుడు నిప్పు చుట్టుముట్టింది, బాగా కాలేటటువంటి పరిస్థితి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాదాపు 10.5 గంటలు ఆయనని ప్రశ్నించిన తరువాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది కూడా మున్సిపల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కేసులు. అంటే రిక్రూట్మెంట్ పేరిట ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసినటువంటి కేసులో ఈ సుజిత్ బోస్ని అరెస్ట్ చేశారు. సుజిత్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి శుభేందు అధికారి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి. బోస్ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేస్తే బిధాన్ నగర్ నుంచి పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు.